హలో అండి. నా పేరు మహతి. యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన 'సెక్రటరీ' నవల్లోని మొదటి భాగం ఇప్పుడు విందాం. బామ్మోయ్! నాకు ఉద్యోగం దొరికింది. ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దభాలా తెరుచుకుని లోపలికి వస్తూ అంది జయంతి. ఎక్కడా? ఆగాగు, అలా మీద పడితే నిలబడలేనే తల్లి. హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనవరాలితో అలా నిలబడలేక గుమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు. సెక్రటరీ, మంచి ఉద్యోగం. కళ్ళలో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి. సెక్రటరీ అంటే? బామ్మగారికి పంతులమ్మ, గుమాస్తా, టైపిస్టు ఇలాంటి ఉద్యోగాలే తెలుసు. అంటేనా? అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట. ఆంధ్ర వనితా విహార్ అని ఈ ఊళ్ళో కల్లా గొప్ప సంస్థ. ఈ ఊళ్ళోనే కాదు బామ్మ, మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ గొప్ప. అక్కడందరూ ఆడవాళ్లేలే ఉండేది. చివరి మాట చిలిపిగా అంది జయంతి. ఆడ మగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకి వెళ్ళటమే అనవసరం. ఇంతకీ జీతం ఎంత ఇస్తారట? 150. జయంతి కళ్ళలో మరోసారి గర్వం తళుక్కుమంది. వెంటనే బామ్మగారు మెడ చుట్టూ చేతులు వేసి గుండెలో మొహం దాచుకుంటూ, ఇహ మన కష్టాలు గట్టెక్కినట్టే. నువ్వు రోజూ చేసే పూజలు వృధా పోలేదు. దేవుడు మన మొర ఆలకించాడు. రేపటి నుంచి నేను కూడా 2 పూటలా శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఏం గట్టెక్కటంలే, ఆడపిల్ల రెక్కల మీద బ్రతకాల్సి వచ్చిన కర్మానికి. బామ్మగారి మాటలు పూర్తి కానియకుండానే చేయి జాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి, నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదులే. అయితే పో, నేను ఈ పూట అన్నం తిననే తినను అంది తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలా ప్రదర్శిస్తూ బుంగమూతి పెట్టి. లేదులే అమ్మా, ఊరికే అన్నాను. అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే. పొద్దునెప్పుడో ఎంగిలిపడి వెళ్ళావు. చూడు, మొహం అంతా ఎలా వాడిపోయిందో. లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దువు గాని. ఒక చేత్తో మనవరాలి బుగ్గలు నిమురుతూ రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నారావిడ. రోజూ పూజలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తున్న మాట నిజమే. కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు. ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని, సాధ్యమైనంత త్వరలో తనని లోకం నుంచి విముక్తురాలని చెయ్యమనేను. కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనలని ఆ రూపంలో వినలేదు. పని బాగా ఉంటుందన్నారా? తన గుండెల్లో తలదాచుకున్న జయంతి జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది. ఉండొచ్చు బహుశా. ఉంటే మటుకేం, పనికి తగ్గ జీతం దొరకటంలా. వనితా విహార్ అంటే? అంటే ఆడవాళ్ల సంఘం అన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు, అల్లికలు, హిందీ నేర్పుతారు. దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించటం, బట్టలు కుట్టించటం, కూరగాయలు పండించటం, పూల తోటలు పెంచటం ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది, ముఖ్య కేంద్రం కూడా. దీని శాఖలు దేశమంతటా ఉన్నాయి. ఒక మంత్రిగారి భార్య దీనికి ప్రెసిడెంటు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు. ముందు ఉద్యోగం, పని, జీతం మాట అటుంచు. పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవుతుంది. అదృష్టం కదూ. గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు మంత్రిగారి భార్యతో పరిచయం, అది స్నేహంగా మారటం, తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ, ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనటం, తను సిగ్గుపడుతూ నమస్కారం చేయడం అన్నీ కనిపిస్తున్నాయి. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. తను కూడా గొప్పవాళ్ల సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు. అప్పుడెంత బాగుంటుంది. లేచి త్వరగా స్నానం చేసిరా. కుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకొని లేచి వెళ్లారు. ఆ రాత్రి ఎలాగో వేడివేడి నీళ్లు స్నానం చేసి సహించినట్లు భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఎంత బాగుంది ప్రపంచం. సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో, నూతనానందంతో వెలిగిపోతున్నట్లుంది.
ఆఖరికి మంచం ప్రక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలకరించాలని ప్రయత్నం చేస్తోంది. ఎంత వద్దనుకొని నిశ్చలంగా ఉండాలన్నా జయంతి ఆలోచనలు మాటిమాటికి ఆంధ్ర వనితా విహార్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తెస్తున్నాయి. ఆ గేటు దాటి లోపలికి వెళితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి, నడిచే వాళ్ళ కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాసి మీద నడుస్తున్నామా అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి, దానికి ఇరుప్రక్కల రకరకాల పూల మొక్కలు, వచ్చే వాళ్ళకి స్వాగతం ఇస్తున్నామన్నట్లు గాలికి తలూపుతూ ఉంటాయవి. అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెళితే నున్నటి పాలరాతితో ధగధగా మెరిసే వరండా, వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు, వాటి మధ్యగా ఉన్న గుమ్మంలోంచి లోపలికి వెళితే లోపల పెద్ద హాలు, హాలు నిండా వరసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలు, కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ, ఆ స్టేజీని తన లోపల దాచేసుకుంటున్న పెద్ద పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెన్, దాని మీద స్టేజీకి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేటట్లు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు. ఆ అక్షరాలు చూసేవాళ్ల చూపుల్ని క్షణంసేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి. వరండాలోంచి లోపలికి వచ్చే గుమ్మానికి ఇరుప్రక్కల పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసీ పరిచి ఉంది. ఆ మెట్లెక్కి పైకి వెళితే చిన్న వరండా, దాన్ని ఆనుకొని కొన్ని గదులు, ఆ గదులకి వరుసగా సెక్రటరీ, ప్రెసిడెంటు, మీటింగ్ హాలు, లైబ్రరీ అన్న బోర్డులుంటాయి. మీటింగ్ హాలు కొద్దిగా పెద్దదే అని చెప్పవచ్చు. అందులో ఓ 20 మంది కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్, చిన్న అల్మెరా, గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాను ఉన్నాయి. వనితా విహార్ దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది. దానికి నిర్ణయించుకోవలసిన కార్యక్రమాన్ని రూపొందించడానికి, సలహాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది. సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది. అందులో చిన్న టేబుల్, ఫైల్స్ పెట్టే ర్యాకు, టైప్ మిషను, ఎవరన్నా వస్తే కూర్చునేందుకు 2 కుర్చీలు, టేబుల్ ప్రక్కన ఫ్యాను, గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది. ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ, ఇదిగో ఇదే నీ గది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబివ్వాలి. ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి. ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందజేయాలి. టైప్ వచ్చన్నావుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ. వచ్చు, కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి. ఓస్, పాస్ అవ్వకపోయినా పర్వాలేదు. మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికెట్లు కావు. రేపు వచ్చి జాయిన్ అవ్వు, బయటకు దారి తీస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి ఒక అడుగు వెనక నిలిచిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎంత బాగుంది గది. రేపటి నుంచి తను చేయబోయే ఉద్యోగాన్ని గురించి పదే పదే తలుచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది. జయంతి అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వనితా విహార్కి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామమాత్రమే. అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది. క్యాషియర్ కమలానంద్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్. తన ప్రాక్టీస్తోనే ఆవిడకి క్షణం తీరుబడి ఉండదు. ఒకవేళ ఒకటి అరా ఉన్నా మిగతా పనులు బోలెడన్ని. అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో 4 చక్కబెట్టుకోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి. అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశంతో పేపర్లా ప్రకటించారు. వనితా విహార్ సంగతి, అందులో మసిలే వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసిన ఎవరూ దానికోసం ప్రయత్నం చేయలేదు. అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే 10 మంది తేలారు. ఆ 10 మందిలో ఒక జయంతే ఇంటర్వ్యూలో నెగ్గింది. మనిషిని చూస్తేనే ఓ విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు, ఆడంబరం లేని సంభాషణ, అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టేసుకోగల ఓ విధమైన అమాయకత్వంతో
ప్రవర్తనలో నిదానం, అన్నిటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి. సొంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరుగని జయంతి, పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతికి అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి అది లభించటం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్లు ఊహించడంలో ఆశ్చర్యం లేదు.